అందరికీ నమస్కారం. స్నేహానికి పనికిరాని వాళ్ళు వీళ్ళే అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఇతరుల పట్ల ప్రతీకారంతో, శత్రుభావంతో కూడుకున్న ఆలోచనలను మాననంత వరకు మనం ప్రతిభావంతమైన ఏ కార్యాన్ని సాధించలేం. తగిన సమన్వయంతో పనిచేసినప్పుడే మనలోని శక్తులన్నీ ఫలవంతమవుతాయి. మనసులో మంచి ఆలోచనలే ఉండాలి. అలా కానప్పుడు మనం ఏ మంచి పని గురించి ఆలోచించలేం, అమలు చేయలేం కూడా. ద్వేషము, ప్రతీకారము, అసూయ అనేవి మనలోని గొప్పతనాన్ని హరించివేసే విషాలు. స్వార్థపరుడైన వ్యక్తి ఎంతసేపు తన గురించి, తన స్వలాభం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతనికి తోటివారి పట్ల ఎలాంటి మానవీయ స్పందనలు ఉండవు. ఇతరుల పట్ల సానుభూతి ఉండదు. అతనొక లోభి. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంతోషకరంగా ప్రభావితం చేయలేడు. స్వార్థపరత్వం, వ్యతిరేకత, అత్యాశ, లోభం అన్నవే మీ స్వభావంలోని ప్రధాన గుణాలైతే ఆ గుణాలనే మీరు ఉద్దీపనం చేసుకుంటారు. ఈ వ్యతిరేక ప్రభావం ఇతరుల మీద కూడా పడుతుంది. దానితో వాళ్ళు మీ పట్ల విముఖులవుతారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి గుణాలు ఎవరి మన్ననలను పొందలేవు. ఆకర్షణీయమైన గుణాలు బాహ్య ప్రవాహ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి ఉల్లాసకరమైనవి. ఆకర్షణ లేని గుణాలు లోపలికే ప్రవహిస్తాయి. అందుకే ఇతరులను ఆకర్షించలేని వ్యక్తులు స్వార్థపరులై ఉంటారు. వాళ్ళు ఎక్కువగా తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే శక్తి ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక దాని వెంట ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి పరుగులు తీస్తూ ఉంటారు. నిరంతరం ఏదో ఒక కానుకను, ఏదో ఒక లాభాన్ని ఆశిస్తూ ఉంటారు. ఇతరుల పట్ల సహానుభూతి లేకపోవడం, సౌహార్ద్రత లోపించడం, కలివిడితనం లేకపోవడం లాంటి లక్షణాలతో వీళ్ళు స్నేహానికి పనికి రాకుండా తయారవుతారు.